సాధారణంగా తమ కోరికలు నెరవేరిన భక్తులు దేవతలకు కానుకలు చెల్లించుకుంటారు. కానీ తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో జరిగే సత్తమ్మ తల్లి ఆలయంలో మాత్రం భక్తులు విచిత్రమైన వేషాల్లో భిక్షమెత్తి మొక్కు తీర్చుకుంటారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరలో ఇలాంటి విశేషాలు ఎన్నో ఉంటాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు ఆలయంలో అమ్మవారి దగ్గరున్న కత్తి కుండను కిందకు దించుతారు. 2వ రోజు భక్తులు విచిత్ర వేషాలు ధరించి పుట్ట దగ్గరికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఆలయానికి వచ్చి పూజారితో కర్రలతో దెబ్బలు తింటారు. ఇలా దెబ్బలు తింటే తమ పాపాలు పోతాయనేది ఇక్కడ ప్రజల నమ్మకం. జాతరలో చివరి ఘట్టమైన 3వ రోజు కోరిన కోరికలు తీరిన భక్తులంతా ఏదో ఒక వేషం ధరించి భిక్షాటన చేసి అలా యాచించగా వచ్చిన వాటిని అమ్మవారికి సమర్పించడం ఇక్కడే ఆనవాయితీ. ఎప్పట్లాగా ఈ ఏడాది కూడా సత్తమ్మ తల్లి జాతరకు పెద్ద ఎత్తున భక్తులొచ్చి అమ్మవారికి ముడుపులు చెల్లించుకునేందుకు విచిత్ర వేషధారణలో కనిపించారు. దేశ విదేశాల్లోని ఈ గ్రామస్తులు జాతర సమయానికి ఇక్కడికి చేరుకుని అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. సామాన్యుడైన కోటీశ్వరుడైనా ఏదో ఒక వేషం వేసి వచ్చిన డబ్బును అమ్మకు చెల్లించుకుని తృప్తిగా తిరిగి వెళ్తుంటారు. ఆర్థికంగా కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడి మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీలైన నేతలు జాతర వేళ 100 ఏళ్ల నాటి ఈ సంప్రదాయాన్ని పాటించడం తప్పనిసరైంది. ఈ ఏడాది కొందరు సినీ హీరో బాలయ్య, అల్లు అర్జున్ గెటప్లు వేసి అలరించగా, కొందరు పౌరాణిక పాత్రలు, మరికొందరు తమ అభిమాన నటుల వేషాలు కట్టి అలరించారు.